నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. నేను రఘునందన్. విద్యార్థి వీసాల దుర్వినియోగం, నకిలీ వర్సిటీల పచ్చి మోసం, అమెరికా అండర్ కవర్ ఆపరేషన్, స్టూడెంట్ వీసాదారులకు పరేషాన్. ఓవైపు వలసలపై ఉక్కుపాదం, మరోవైపు H1B కఠినతరం, వీసా వల. ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు అమెరికా చదువు అంటే ఎగిరి గంతేస్తారు. బీటెక్ పట్టా చేతికి రావడం ఆలస్యం, యుఎస్లో మాస్టర్ డిగ్రీ చేయాలని F1 వీసాల కోసం ఎగబడతారు. అగ్రరాజ్యంలో చదువుకోవడమే కాదు, అన్నీ అనుకూలిస్తే అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడాలని కూడా కలలు కంటారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. అడ్డదారుల్లోనైనా సరే అగ్రరాజ్యంలో అడుగు పెట్టాలనుకుంటారు. అలాంటి వాళ్లకు అమెరికా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఫేక్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది అమెరికాలో ల్యాండ్ అయిన 600 మంది విద్యార్థులకు అరదండాలు వేసింది. వీరిలో 200 మందికి పైగా తెలుగు విద్యార్థులే కావడం, పైగా ఈ నకిలీ దందా నడిపిన 8 మంది కూడా తెలుగువారే కావడం కలకలం రేపుతోంది. అమెరికా అండర్ కవర్ ఆపరేషన్. గుట్టు రట్టైన పే టు స్టే వీసా స్కామ్. నకిలీ యూనివర్సిటీ మాటున వల. ఆరు 600 మంది విద్యార్థులకు అరదండ. నకిలీ లీలల వెనుక 8 మంది తెలుగువారు. డాలర్ డ్రీమ్స్ సాకారం చేసుకోవాలని అమెరికా వెళ్లిన తెలుగువారు చిక్కుల్లో పడ్డారు. అడ్డదారులు తొక్కైనా సరే అక్కడే ఉండిపోవాలని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధికారులు విద్యార్థి వీసా పథకాన్ని దుర్వినియోగం చేసేవారి కోసం వల పన్నింది. అందులో భాగంగా ఒక నకిలీ విశ్వవిద్యాలయాన్నే సృష్టించారు. ఆ ఉచ్చులో తొలుత 8 మంది తెలుగువారు చిక్కారు. తామందులో చేరడమే కాక మరో 600 మందిని కూడా అందులో చేర్పించి కమిషన్లు పట్టారు. అలా చేరిన వారిలో కొందరు నిజమైన విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు వారందరినీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వందలాది మందిలో 8 మంది సూత్రధారులతో పాటు ఎక్కువ మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు. వారిలో చాలా మంది అమ్మాయిలే కావడం సంచలనం సృష్టించింది. అమెరికాలో మరో ట్రైవాలీ వంటి ఉదంతం వెలుగు చూస్తుంది. అమెరికాలో అనధికారికంగా నివసించేందుకు ఇమిగ్రేషన్ అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఎరవేసేందుకు హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు మారువేషంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ ద్వారా తమ పంజా విసిరారు. దీంతో 100 మంది పట్టుబడ్డారు. వీరిని విద్యార్థులుగా చూపిస్తూ అమెరికాలో నివసించేందుకు సహకరిస్తున్న 8 మంది భారత సంతతికి చెందిన దళారీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో అక్రమ వలసదారులు పెరుగుతున్న నేపథ్యంలో వారి గుట్టును బయటపెట్టేందుకు హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ ఓ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా డెట్రాయిట్ లో ఫర్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఉన్నత విద్య పేరుతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని గుర్తించేందుకు అధికారులు ఈ ఎత్తుగడను వేశారు. దీంతో ఈ అక్రమ వలసదారుల వ్యవహారం బయటపడింది. యూనివర్సిటీలో ప్రవేశాలు ప్రారంభించి 900 మందిని విద్యార్థులుగా చేర్చుకున్నారు. వీరిలో చాలా మంది భారత్ నుండి వచ్చిన వారే. ఈ యూనివర్సిటీలో తరగతులు జరగవు. కేవలం వారి నుంచి డబ్బు తీసుకుని విద్యార్థి వీసాలు ఇస్తారు. ఇందుకోసం 8 మంది దళారులు పనిచేశారు. ఇలా నకిలీ పత్రాలతో స్టూడెంట్ వీసా సాధించిన వారంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు తేలింది. దీంతో ఇమిగ్రేషన్ అధికారులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భరత్ కాకిరెడ్డి, సురేష్ కందాల, ఫణిదీప్ కర్నాటి, ప్రేమ్ రాంపీసా, సంతోష్ శ్యామ, అవినాష్ తక్కళ్లపల్లి, అశ్వంత్ నూనె, నవీన్ పత్తిపాటి ఉన్నారు.
2 రోజుల పాటు అధికారులు సోదాలు చేపట్టి ఈ నకిలీ యూనివర్సిటీలో విద్యార్థులుగా చేరిన 100 మంది విదేశీయులను అరెస్ట్ చేశారు. ఒహయో, టెక్సాస్, జార్జియా, మిస్సోరీ, న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సహకరించిన 8 మంది భారతీయులను అరెస్ట్ చేసి డెట్రాయిట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే మొత్తంగా ఎంతమందిని అరెస్ట్ చేశారు అన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. ఇలా నకిలీ యూనివర్సిటీ ఏర్పాటు చేసి నకిలీ స్టూడెంట్ వీసా రాకెట్ గుట్టు విప్పిన ఘటనలు గతంలోనూ జరిగాయి. 2016లో న్యూజెర్సీలో ఇలాగే ఓ నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తేలడంతో 21 మందిని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. ఇప్పుడు పర్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు విసిరిన వలలో నకిలీ వీసాలతో వెళ్లిన విదేశీయులు పట్టుబడ్డారు. అమెరికాలో చదువుకోవడం, ఉద్యోగం చేయడం, అక్కడ నివసించడం మన వారి కల. అందుకోసం ఎంత పనైనా చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతున్నది కూడా లెక్క చేయడం లేదు. వీరి ఆతృతను పసిగట్టిన కొందరు కన్సల్టెన్సీ నిర్వాహకులు పెద్ద ఎత్తున డబ్బులు దండుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో దళారీల సహకారంతో అమెరికాలోకి అక్రమంగా ఎంటర్ అయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. విద్యార్థులను అమెరికా పంపే కన్సల్టెన్సీ సంస్థలు అక్కడ ఆ యూనివర్సిటీ ఉందా లేదా అన్నది కూడా చూడడం లేదని, విద్యార్థులు గాని వారి తల్లిదండ్రులకు గాని అక్కడ సమాచారం ఇవ్వకపోవడంతో దారుణంగా నష్టం జరుగుతోందని హైదరాబాద్లోని పలువురు కన్సల్టెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ఖచ్చితంగా విదేశాలకు వెళ్లేవారు డాక్యుమెంటేషన్ చూసుకోవాలని, గుడ్డిగా కన్సల్టెన్సీ సంస్థలను నమ్మొద్దని సూచిస్తున్నారు. అమెరికాలో కల నెరవేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు విద్యార్థులు. నిబంధనలు పాటించకుండా ఇబ్బందులు పాలవుతున్నారు. భారతీయ విద్యార్థులు అమెరికా వీసా పొందేటప్పుడు చాలా విషయాలు చెబుతారు. చదువు పూర్తి కాగానే వెనక్కి వచ్చేస్తామని అంటారు. కానీ అమెరికాకు వచ్చాక మాత్రం ఏదో ఒక దారిలో ఇక్కడ ఉండిపోదామని చూస్తారు. అదే వారి కొంప ముంచుతోంది. దొరకనంత వరకు కాలం వేరు, దొరికాక ఇలా చిక్కులు తప్పవని విదేశాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో చదువు కోసం వెళ్తున్నప్పుడు ఏది సరైన యూనివర్సిటీ, ఏది కాదో చెప్పేందుకు 70 పేజీల డాక్యుమెంట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. జస్ట్ పేరు ఎంటర్ చేయగానే సరైన యూనివర్సిటీయో కాదో వచ్చేస్తుంది. స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లిన విద్యార్థిలానే ఉండాలి. మాస్టర్స్ పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశం ఉంటుంది. వీసా నిబంధనల ప్రకారమే ఇవన్నీ చెయ్యాలి. H1B వీసాలు 60,000 ఉంటే అప్లికేషన్లో 4 లక్షల వరకు వస్తున్నాయి. దానర్థం ఆ వీసా రాని వాళ్ళు వెనక్కి వెళ్లిపోవాలి. కానీ ఎవ్వరూ వెళ్లడం లేదు. ఇలా అక్రమంగా అక్కడే తిష్టవేసి అబాసు పాలవుతున్నారు. We are trying to reach out to everybody to give you some of the tips how to comply with the rules of the CPT. Any student who is trying to enroll into CPT, when you are trying to do a day 1 CPT, that is a huge red flag in there itself. So you always have to know at what point of time in the degree you will be eligible for the CPT. So know your CPT requirements, and then also attending the physical classes is the most important thing in the CPT, not online. And some courses you can do online, but not everything online, not even going a day to the class. And then whether you have to stay within the commutable distance of the university. So always know your rules, play by rules, comply with your rules. That way you are avoiding the trouble. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారిని ఇంకా పోలీసులు వదలలేదు. అమెరికా వచ్చేవారు నిబంధనలు స్పష్టంగా చూసుకుని రావాలని వీరు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో దొరికే వారిలో ఎక్కువ శాతం తెలుగువారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తాజా ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ నకిలీ రాకెట్ వెనుక 8 మంది తెలుగువారు ఉండడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే పట్టుబడిన విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే విద్యార్థులకు మధ్యవర్తులుగా వ్యవహరించిన వారికి శిక్ష ఉంటుందని తప్ప
విద్యార్థులుగా చెప్పుకుని ఉద్యోగాలు చేస్తున్న వారికి శిక్ష ఉండే అవకాశం లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. వారిని దేశం నుంచి వెనక్కు పంపే అవకాశం ఉంటుందని అంటున్నారు. 2016లో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ న్యూజెర్సీ విషయంలో పట్టుబడిన విద్యార్థులను కూడా వెనక్కి పంపించేశారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వచ్చిన కొత్త వీసా నిబంధనల ప్రకారం అక్రమ వలసదారులకు 180 రోజుల గడువు విధించింది. ఆ గడువు ఈ ఫిబ్రవరి 5తో ముగుస్తుంది. అడ్డదారిలో అమెరికా వచ్చిన వారంతా ఈ గడువులోగా ఇంటిదారి పట్టాల్సిందే. లేదంటే అమెరికా చట్టాల్లోని కఠిన నిబంధనలకు బలి కావాల్సి ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీంతో దాదాపు 50,000 మంది వలసదారుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. చట్టాలను గౌరవిస్తూ స్వదేశంలో ఉండే కంటే చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో ఉండాలని ఉవ్విళ్లూరిన వేలాది మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. విదేశాల్లో చదువుదామని గొప్పలకు పోయిన యువత పరువు కోల్పోయి బతకాల్సి వస్తోంది. అన్ని రోజులు మనవి కావు అని వారికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. దీనిపై ట్రంప్ను నిందించడానికి లేదు. అమెరికా జనాభా ప్రకారం చూస్తే ప్రతి 100 మందిలో 4 చట్టవిరుద్ధంగా ఉంటున్నవారే. ఇది అంతకంతకు పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికే వలస విధానాలు కట్టుదిట్టమవుతున్నాయి. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వేలాది మంది విద్యార్థులు ఇక తట్టా బుట్టా సర్దుకుని బయలుదేరాల్సిన పరిస్థితి. గత ఏడాది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం FMJ కేటగిరీ విద్యార్థులు అనేక మంది చట్ట వ్యతిరేక ముద్ర కారణంగా అక్కడ ఉండడానికి అర్హత కోల్పోతున్నారు. 2018 ఆగస్టు 9న ఆ చట్టం చేసిన ప్రభుత్వం 180 రోజులకు మించి అక్రమంగా దేశంలో ఉంటున్న వారిపై కొరడా జలిపించింది. ఇంకా ఇక్కడ అక్రమంగా కొనసాగితే అమెరికన్ చట్టాల ప్రకారం వారిని ప్రాసిక్యూట్ చేస్తామని, వారు మళ్లీ అమెరికాలో అడుగు పెట్టకుండా 3 నుంచి 10 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తామని స్పష్టం చేసింది. అమెరికా ప్రభుత్వం విధించిన 180 రోజుల గడువు ఫిబ్రవరి 5తో ముగిసిపోతుంది. అంటే అడ్డదారుల్లో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన విద్యార్థులు ఇక అక్కడ ఉండడానికి వీల్లేదు. ఈ కొత్త నిబంధన వల్ల దాదాపు 1000 మంది భారతీయ విద్యార్థులు దెబ్బతినే అవకాశం ఉంది. వీరిలో 100ల సంఖ్యలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా అంతటా విమానాల రద్దు, రీషెడ్యూలింగ్ సాగుతోంది. 5వ తేదీ కంటే 2-3 రోజుల ముందే భారత్ తిరిగి వచ్చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని అనేక మంది సూచిస్తున్నారు. స్టేటస్ను పూర్తిగా కోల్పోయి నిషేధం వేటకు గురయ్యే కంటే ప్రస్తుతానికి ఇంటి బాట పట్టడం మంచిదని సలహా ఇస్తున్నారు. And also the memo called August 9th memo, more known by know your 180th day and then comply with the rule, and then if needed to leave the country, please leave and then come back. And then whenever you are reached out by an ICE officer or anybody, you always can ask for the attorney's representation. Sometimes you are not given much choice, but yeah, you can always ask for. So anytime you have this kind of situation, please reach out for the expert advice. ఓ విద్యార్థి స్టేటస్ కోల్పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని చెప్పగలిగినవి, కొన్ని చెప్పలేనివి కూడా ఉంటాయి. 12 నెలలకు మించి సర్క్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకోవడం చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నారు. కొన్ని శిక్షణలు కారణాంతరాల వల్ల సకాలంలో పూర్తి కాకపోయినా సరే అధికారులకు అవేవి పట్టవు. 12 నెలలంటే 12 నెలలు మాత్రమే. నెలలకు పైన అక్కడే ఉండటం చట్టవిరుద్ధమే అవుతుంది. స్టేటస్ మార్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఓ అభ్యర్థి దరఖాస్తు చేసినప్పుడు రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ నోటీస్ వస్తే ఇక అక్కడ ఉండాలా వద్దా అన్న ప్రశ్నకు సమాధానం మరింత క్లిష్టమవుతుంది. ఉల్లంఘన పీరియడ్ కనుక మొదలైతే F1 నుంచి H1Bకి మారడం చాలా కష్టం. వీసా ఇవ్వనే ఇవ్వరు. వివిధ విశ్వవిద్యాలయాల్లో రకరకాల నిబంధనలుంటాయి. నిర్ణీత గడువులోగా కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ సంపాదించడం ఇబ్బందిగా మారుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఓ విద్యార్థి చదువు మానేసి అక్రమంగా ఉద్యోగం సంపాదించుకోవడం కూడా లేకపోలేదు. అమెరికాలో ఉండిపోవాలన్న కాంక్షతో అనేక మంది రూల్స్ను అతిక్రమించారు.
కానుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గత అర్ధ శతాబ్ద కాలంలో హద్దుల్లేని వాణిజ్యానికి కేంద్ర స్థానంగా ఎదిగింది అమెరికా. ఎన్నో దేశాల నిపుణులను ఆకర్షించింది. అడ్డుగోడలు లేని సమాజం కావడంతో పెద్ద ఎత్తున విదేశీ నిపుణులు అగ్రరాజ్యానికి క్యూ కట్టారు. దానివల్ల ప్రపంచానికి ఎన్నో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. ప్రవాసులు అక్కడ సామాజికంగా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూనే అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. అమెరికా విశేషమైన ప్రగతి సాధించడంలో ఎన్నో ఇతర దేశాల భాగస్వామ్యం ఉందనేది వ్యతిరేకించలేని వాస్తవం. ఇప్పుడు దీనికి భిన్నంగా డొనాల్డ్ ట్రంప్ 1930-1940 నాటి పోకడలు అందిపుచ్చుకుంటున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. వీసా నిబంధనలతో వలసలు అడ్డుకుంటే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికాలో 1965 నాటి భారత సంతతికి చెందిన ప్రజలు కేవలం 15,000. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 35 లక్షల వరకు పెరిగింది. అంతకుముందు 1946లో చేసిన లూక్ సెల్లార్ చట్టం ఫలితంగా ఏడాదికి 100 మంది భారత సంతతి వారికి అమెరికా పౌరసత్వం ఇవ్వడం మొదలయ్యాక వలసపోయే వారి సంఖ్య పెరిగింది. ఈ కోటా చట్టాన్ని తొలగించి 1965లో అధ్యక్షుడు డెమోక్రాట్ అయిన లిండన్ జాన్సన్ హయాంలో తెచ్చిన ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టం ఫలితంగా భారత్ నుంచి వలస వచ్చే డాక్టర్లు, ఇంజనీర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1990లో వచ్చిన ఐటీ విప్లవం తర్వాత 2000 సంవత్సరం నుంచి భారతీయులు వలస ఎన్నో రెట్లు పెరిగింది. ముఖ్యంగా 2 రాష్ట్రాల నుంచి ఏటా దాదాపు 35,000 మంది విద్యార్థులు అమెరికాలో పీజీ చదువులకు వెళ్తున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది అక్కడే ఉద్యోగాలు పొంది స్థిరపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అమెరికా విద్య కోసం అడ్డదారులు తొక్కుతుండటమే ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో నివసిస్తున్న ప్రస్తుత భారత సంతతి జనాభా 1% దాటిపోయిందని అంచనా. దాదాపుగా 35 లక్షల మంది భారతీయులు వివిధ వీసా హోదాల్లో అమెరికాలో జీవిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభా దాదాపు 33 కోట్లు. అంటే ప్రతి 100 మంది అమెరికన్లలో ఒకరు భారత సంతతి వారే. జీవనోపాధి, మెరుగైన జీవన శైలి కోసం ఇతర దేశాలకు వలసపోయే భారతీయుల్లో అత్యధికులు అమెరికాలోనే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ ఉన్నాయి. ఇక అమెరికాలో స్థిరపడి నివసిస్తున్న ఆసియా వాసుల్లో జనాభా రీత్యా చూస్తే 1.25% చైనా, 1.2% ఫిలిపియన్స్ దేశాలకు చెందిన వారు మొదటి 2 స్థానాల్లో ఉండగా భారతీయులు 3వ స్థానంలో ఉన్నారు. ఉన్నది 1% గాని భారతీయ అమెరికన్లు అత్యంత సంపన్న వర్గంగా గుర్తింపు పొందారు. సహజంగానే విద్యలో అందరికన్నా ముందున్నారు. ఇక నవంబర్ 8 ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్లోని ప్రతినిధుల సభకు 5, సెనేట్ కు 1 ఎన్నికయ్యారు. తద్వారా చట్టసభల్లో కూడా 1% ప్రాతినిధ్యం సంపాదించారు. అమెరికా
అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి జనాభాలో నివాస హక్కు ఉన్న తెలుగువారి సంఖ్య బాగా పెరిగి దాదాపు 3 లక్షలకు చేరింది. అంటే దాదాపు 8.5% ఉంది. అమెరికాలోని భారత సంతతిలో సంఖ్యరీత్యా హిందీ మాతృభాషగా ఉన్న వర్గం మొదటి స్థానంలో ఉండగా ఇటీవలి వరకు 2వ స్థానంలో ఉన్న గుజరాతీయులను తెలుగువారు అధిగమించి ఆ స్థానం కైవసం చేసుకున్నారని అమెరికా యూనివర్సిటీ అధ్యాపకులు దివేష్ కపూర్, సంజయ్ చక్రవర్తి ది అదర్ ఓన్ పర్సెంట్ ఇండియన్స్ అండ్ అమెరికా అనే పుస్తకంలో వెల్లడించారు. అలాగే చట్ట వ్యతిరేకంగా ప్రవేశించకపోయినా భారతీయులు కొందరు వీసా గడువు దాటి అమెరికాలో గడుపుతున్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. 2015లో టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాపై వచ్చిన భారతీయులు దాదాపు 15,000 మంది అనుమతించిన కాలాన్ని మించి అమెరికాలో బస చేశారని ఓ సర్వేలో తేలింది. అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల్లో 95,000 మంది పీహెచ్డీ గ్రహీతలు ఉన్నారు. మిగిలిన వారిలో 40% పట్టభద్రులు. అదే స్థానికులైన శ్వేత, నల్లజాతి అమెరికన్లలో 12% మందికి మాత్రమే ఈ డిగ్రీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ భారతీయ సంతతి సగటు వార్షిక ఆదాయం $1,00,000 దాటిపోయింది. 2015-16 సంవత్సరంలో 1,33,00,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో చదువుకోవడానికి వెళ్లారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 25% పెరిగింది. అమెరికాలో చదువుకునే ప్రతి 6 అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయుడు. గ్రాడ్యుయేట్ స్థాయిలో చూస్తే ప్రతి 5 విదేశీ విద్యార్థుల్లో 3, పీజీ స్థాయిలో ప్రతి 4 విదేశీ విద్యార్థుల్లో 3 భారతీయులే. విదేశీ విద్యార్థుల సంఖ్య 7% పెరిగి 10 లక్షలకు చేరింది. వారి ద్వారా ఏటా అమెరికాకు $3,300 కోట్ల ఆదాయం వస్తోంది. గణాంకాలు చాలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారతీయులు ఎంతగా భాగస్వామ్యమయ్యారో చెప్పడానికి. భారతీయుల కాంట్రిబ్యూషనే ఇంత ఉంటే ఇతర దేశాల ప్రవాసుల సహకారాన్ని కూడా కలుపుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ వలసదారుల పునాదులపైనే పటిష్టంగా ఎదిగిందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి విదేశీ మానవ వనరులపైనే ఇలా ఉక్కుపాదం మోపితే అది అమెరికా ఆర్థిక వ్యవస్థకే చేటు తెస్తుందంటున్నారు నిపుణులు. ఇది వరల్డ్ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.